కాంగ్రెస్ పార్టీనే చెప్పాలి ఆ కుచిత రాజకీయ విధానం చేసి ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ పరిపాలించింది 10 ఏళ్లే కదా. సుదీర్ఘకాలం పరిపాలించింది ఈయన ఇప్పటి పార్టీ, ఈయన గత పార్టీ. అవును. మరి ఇంతకాలం ఏది ఈ 77 ఏళ్ళు స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయిపోయింది. 79 ఏడుకి వస్తున్నాం మనం కదా. ఇన్ని సంవత్సరాల్లో ఈ 10 ఏళ్ళు తీసేయండి, మిగతా టైంలో పాపం ఎవరిది? వీళ్ళ నాయకుడు వీళ్ళ మాంగారో ఏదో అవుతాడు కదా, ఆయన జైపాల్ రెడ్డి గారు, ఆయన నేతృత్వంలోని పార్టీనే ఉంది కదా. కాంగ్రెస్ పార్టీనే కదా సుదీర్ఘకాలం పరిపాలించింది. ఎందుకని కట్టుకోలేకపోయారు అంతకుముందు? ఎవరు మోసం చేశారు, ఎవరు ద్రోహం చేశారు? తెలంగాణకి ద్రోహం అనే పదం వాడితే మొట్టమొదట అన్ని వేళ్ళు కనబడేది కాంగ్రెస్ వైపుకే. వీళ్ళు ఎంతసేపటికి దాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన వాడిని ఎత్తికి తోసేస్తున్నారు. బేసిక్గా వెరీ సింపుల్. కాంగ్రెస్ తప్పు చేసిందా, కేసీఆర్ తప్పు చేశాడంటే ఇంకేం అక్కర్లేదండి. ఇవన్నీ ఎవడికి తోచిందాడు రాయొచ్చు, ఎవడికి తోచిందాడు మాట్లాడచ్చు. ఎందుకంటే ఇరిగేషన్ గురించి ఎంతమందికి అవగాహన ఉంది? అసలు హిస్టరీ గురించి ఎంతమందికి తెలుసు చెప్పండి? తెలంగాణ చరిత్ర ఎంతమందికి తెలుసు? ఈవెన్ తెలంగాణలో ఉన్న పిల్లలకైనా సరే ఆ రోజు నిజాం నవాబ్ ఏంది, ఆడ గోల ఏంది, రజాకారులు ఏంది, గోల గురించి ఎంతమందికి తెలుసు? ఏ పాఠ్య పుస్తకాలన్నా ఉందా? అక్కడ ఎవడన్నా చదువుకున్నాడు పోయినప్పుడు ఉన్న పిల్లకాయలు? ఎవరికి తెలియదు కదా. ఇక నిధులు దోపిడీ, నీళ్ళ దోపిడీ ఇవన్నీ ఎవరికి తెలుస్తుంది?